శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. బృహస్పతి కైలాసం చేరుట. నారదుడు ఇట్లు పలికెను. తారాదేవిని చంద్రుడు ఎత్తుకుని పోయిన తర్వాత ఆమె భర్తయగు బృహస్పతి ఏమి చేసెనో, తిరిగి ఆమెను ఎట్లు స్వీకరించును అనే విషయాలు నాకు వివరించి చెప్పుడు. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. తార స్నానానికై పోయి ఆలస్యం చేసిందన్న విషయం తెలుసుకుని ఆమెను వెతుకుటకై తన శిష్యుని గంగానదికి పంపెను. ఆ శిష్యుడు అక్కడికి పోయి ఆ ప్రాంతాన ఉన్న జనుల వల్ల చంద్రుడు ఆమెను ఎత్తుకొని పోయిన వృత్తాంతం తెలుసుకొని ఏడుస్తూ ఆ విషయాన్ని గురువుకు ఎరిగించెను. తన భార్యను చంద్రుడు ఎత్తుకొని పోయిన వార్త విని బృహస్పతి కొంతసేపు మూర్ఛపోయి తర్వాత లేచి దుఃఖము సిగ్గు ఆవరించుకొనగా శిష్య సహితంగా ఏడ్చెను. తర్వాత తాను దుఃఖిస్తున్న తన శిష్యులతో ఇట్లు పలికెను. ఓ వత్సలారా, నన్ను ఎవరు శపించిరి? దీనికి గల కారణం నాకు తెలియదు. ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు మాత్రమే దుఃఖం పొందును. మరి నేను ఎటువంటి ధర్మవిరుద్ధమైన పనులు చేశానో? ఇంటిలో ప్రియంగా మాట్లాడు భార్య లేకపోతే, తన మనసరిగి ప్రవర్తించే స్త్రీని శత్రువులు ఎత్తుకొని పోతే, సుశీల సుందరియగు భార్య ఇల్లు వదిలిపోతే, పతివ్రత యొక్క స్త్రీ దురదృష్టం వల్ల పోతే ఆ ఇల్లు అడవి వంటిదగును. అట్లే ఎవరి ఇంటిలో తల్లి ఉండదో, భార్య లేక ధనము బంధువులు ఎందరున్ననో ఆ ఇల్లు అడవి వంటిదే కాని ఇల్లు కాదు. భార్య లేకపోతే ఇంటి యజమాని అపవిత్రుడగును. అందువల్ల దేవతా పితృకార్యాలు చేయుటకు అతనికి అర్హత ఉండదు. అతడు దేవపితృకర్మలు చేసినా తత్ఫలం అతనికి లభించదు. అగ్ని వలె, దాహక శక్తి లేని ప్రభ లేని సూర్యుని వలె, శోభలేని చంద్రుని వలె, శక్తి లేని జీవుని వలె, శరీరం లేని ఆత్మ వలె, ఆధారం లేని అధేయం వలె, ప్రకృతి లేని ఈశ్వరుని వలె, దక్షిణ లేని యజ్ఞం వలె, బంగారం లేని కంసాలి వలె, మట్టి లేని కుమ్మరివాని వలె, గృహాధిష్టాతృదేవి అగు భార్య లేని ఇంటి యజమాని ఎట్టి పనులు చేయజాలడు. క్రియలకన్నింటికీ భార్య ప్రధాన కారణం. అట్లే ఇంటికి శోభ భార్య వల్లనే కలుగును. గృహస్థులకు సుఖమంతా భార్య మూలానే లభించును. రథము కలవానికి రథమెట్టిదో, గృహస్థులకు గృహమట్టిది. అట్టి గృహస్థుకు భార్య సారథి వంటిది. స్త్రీ అన్ని రత్నాల్లో ప్రధానమైనది అని బ్రహ్మదేవుడు పలికెను. జలము లేక పద్మం ఎట్లు శోభించదో, శోభలేని పద్మం ఎట్లుండనో, అట్లే గృహస్థుకు భార్య లేక శోభ ఉండదు. బృహస్పతి ఈ విధంగా శిష్యులతో పలికి తన ఇంటిలోకి ప్రవేశించి బయటకు వచ్చి మరలా ప్రవేశించి మాటిమాటికి బాధపడ్డాడు. మాటిమాటికి మూర్ఛ పొందుచూ లేచుచుండెను. అట్లే తన భార్య గుణాలు స్మరించుకుని ఏడ్చుచుండెను. ఆ సమయాన మహాజ్ఞానవంతుడగు బృహస్పతిని తోటివారు ఓదార్చగా తన శిష్యులందరితో కూడి అతడు మహేంద్రుని ఇంటికి వెళ్ళెను. మహేంద్రుడు తనకు గురువగు బృహస్పతికి ఆతిథ్యమొసగి గౌరవించెను. అప్పుడు బృహస్పతి హృదయశల్యం వలె బాధిస్తున్న తన వృత్తాంతాన్ని అంతటినీ అతనికి తెలిపెను. మహేంద్రుడు ఇట్లు పలికెను. వేలకొలది నా దూతలు గూఢచర్యం చేయుటకు పోయి పాతకి అయిన చంద్రుడు నా తల్లియగు తారతో ఎక్కడ ఉన్నాడో తెలుసుకొందరు. తర్వాత నేను దేవతలతో సర్వసన్నద్ధుడిని అతనిపై యుద్ధానికి వెళ్తాను. అందువల్ల పూజ్యులకు బృహస్పతి మహాశయ, మీరు చింతించవద్దు. మీకు అంతా మంగళమే జరుగును. మంగళమునకు కారణమైన దుఃఖమే ఇది. ఎవరికి నీ కష్టం లేక సంపదలు కలగవు కదా, అందువల్ల మీరు దుఃఖపడవద్దు అని చెప్పాను. దేవేంద్రుని దూతలు 100 సంవత్సరములు నిర్జనాలు దుర్లంఘ్యములు ఒక ప్రదేశములలో లోకాలన్నీ తిరిగి చంద్రుని జాడ తెలుసుకుని తిరిగి వచ్చిరి. వారు మహేంద్రునితో చంద్రుడు దేవతలకు భయపడి తారతో శుక్రుని శరణు పొందినట్లు, అతడిచ్చిన అభయం వల్ల భయం లేక శుక్రుని ఇంటిలో ఉన్నట్లు తెలిపిరి. చారుల వల్ల ఈ వృత్తాంతం తెలుసుకున్న దేవేంద్రుడు తల వంచుకుని బాధపడుతూ తన గురువుతో ఇట్లనెను. పూజ్యుడా, ఇది సుఖాంతమగను. మీరు భయం పెట్టుకోవద్దు. మీకు సర్వము మంగళం జరుగును. మీరు శుక్రుని జయింపలేరు. నేను దైత్యులను జయించలేను అని ఆలోచించి చంద్రుడు దైత్య గురువకు శుక్రుని శరణు వేడెను. అందువల్ల మనందరం కలిసి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునితో కలిసి శంకరుని దగ్గరకు పోదామా అని దేవేంద్రుడు బాధపడుతూ గురువగు బృహస్పతితో కలిసి బ్రహ్మలోకం చేరుకొనెను. మహేంద్రుడు మొదలగు దేవతలు బ్రహ్మలోకాన బ్రహ్మదేవుని చూసి బృహస్పతితో సహా అందరూ బ్రహ్మదేవునికి నమస్కరించారు. తర్వాత దేవతలకు అందరికీ ఈశ్వరుడగు బ్రహ్మదేవునికి విషయమంతా వివరించారు. అప్పుడు బ్రహ్మదేవుడు వినయంతో ఇట్లు పలికెను. ఎవరు ఇతరులకు దుఃఖం కలిగిస్తారో వారికి సనాతనుడగు శ్రీకృష్ణ పరమాత్మ దుఃఖం కలిగించును. నేను సృష్టిని చేయగా విష్ణుమూర్తి ఈ సృష్టిని కాపాడుతున్నాడు. రుద్రుడు ఈ సృష్టిని సంహరిస్తున్నాడు. శివుడందరికీ మంగళం కలిగించును. ధర్ముడు ఎల్లప్పుడూ సర్వ విషయాలకు సాక్షి అయి ఉండును.
ఈ దేవతలం మనమందరం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ పరిపాలించదము. అంగీరస మహర్షికి బృహస్పతి, ఉతధ్యుడు, సంవర్తుడు అనే 3 పుత్రులు కలరు. వారందరూ వేదాంగాలన్నింటినీ క్షుణ్ణంగా అభ్యసించిన వారు. తండ్రియగు అంగీరస మహర్షి చిన్నవాడగు సంవర్తనుకి ఏమాత్రం సంపద ఇవ్వలేదు. అయినా అతడు తపస్సు చేస్తూ నిరంతరం శ్రీకృష్ణుని ధ్యానించుచుండును. నీవు నీ సోదరుడగు ఉతధ్యుని యొక్క భార్యను కామించి ఆమె గర్భవతి అని కూడా గమనించక ఎత్తుకుని పోయావు. కాముకుడై సోదరుని భార్యను బలాత్కరించిన కాముకుడు 1000 రెట్లు బ్రహ్మహత్యా ఫలం పొందును. అతడు సూర్యచంద్రులనంతవరకు కుంభీపాకం అన్న నరకాల యాతనలు అనుభవించను. సోదరుని భార్యను బలాత్కరించిన వాడు తల్లితో జారత్వం చేసిన వానితో సమానుడు. అందువల్ల వాడు నరకయాతనలు అనుభవించిన పిదప మలమందలి క్రిమిగా 1000 కోట్ల సంవత్సరాలుండును. తర్వాత ఆ మహాపాపి స్త్రీ యోనిలోని పురుగై కోట్ల కొలది సంవత్సరాలుండును. అటు పిమ్మట గద్దగాను, కుక్కగాను, పందిగాను అనేక జన్మలెత్తును. అట్లే బలవంతుడైన వాడు దుర్బలుడైన తన సోదరునికి దాయభాగం ఇవ్వక మోసగిస్తే అతడు కూడా సూర్యచంద్రులున్నంత వరకు కుంభీపాక నరకాన పడను. శుభాశుభ కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించనిదే ఈ కర్మలు తీరవు. అందువల్ల మానవుడు తప్పక ఆ కర్మ ఫలితాలు అనుభవించి తీరవలసిందే. బృహస్పతి జగద్గురువగు శివునికి సైతం గురుపుత్రుడు. అందువల్ల మహాబలవంతుడైన శంకరునికి కూడా ఈ విషయం తెలియాలి. అందువల్ల దేవతలందరూ సర్వసన్నద్ధులై వాహనాలు అధిరోహించి మధ్య భాగాన మునిలుండగా నర్మదా నదీ తీరానికి పొండు. మీ వెనుక నేను కూడా పవిత్రమైన నర్మదా నదీ తీరానికి వస్తాను. అట్లే పరమేశ్వరునికి గురువు అతని పుత్రుడకు బృహస్పతి కూడా పరమేశ్వరుడున్న కైలాసానికి పోవాలని బ్రహ్మదేవుడను. వేదాలన్నీ తెలిసిన నీకు సిద్ధులకు యోగులకు గురువకు పరమేశ్వరునికి బృహస్పతి గురుపుత్రుడు ఎట్లయ్యను? అంగీరసుడు నీ పుత్రుడు, బృహస్పతి అతని యొక్క పుత్రుడు. పరమశివుడు నీకంటే గొప్ప జ్ఞానవంతుడు. అట్టి పరమశివునికి బృహస్పతి గురుపుత్రుడు ఎట్లయ్యను? బ్రహ్మదేవుడు ఇట్లు పలికెను, మహేంద్ర, ఈ కథ పురాణాలలో చాలా రహస్యంగా ఉంది. ఇట్టి కథను నీకు తెలిపెదను. అంగీరసునికి కర్మదోషం వల్ల పుట్టిన సంతానం నశించుచుండుటచే అతని భార్య కృష్ణ పరమాత్మ యొక్క వ్రతం చేసెను. పుంసవనము అను ఆ వ్రతాన్ని సనత్ కుమారుడు 1 సంవత్సరం వరకు జరిపించెను. ఆ వ్రత మహత్యం వలన గోలోకం నుంచి కృపామయుడు, పరమాత్మ, స్వేచ్ఛామయుడు, భక్తులను అనుగ్రహించువాడు అగు శ్రీకృష్ణ పరమాత్మ ప్రత్యక్షమై చక్కగా వ్రతం చేసి శ్రీకృష్ణుని చూడగానే కన్నీళ్లతో వినయంతో నమస్కరిస్తున్న ఆమెతో ఇట్ల నేను, ఓ సాధ్వి, నా తేజస్సు గల వ్రతఫలాన్ని తీసుకోమ్ము. దీన్ని అనుభవిస్తే నా వరం వల్ల నా అంశతో నీకొక పుత్రుడు దయిస్తాడు. నీ పుత్రుడు గొప్ప జ్ఞాని, దేవతలకు గురువు కాగలడు. నా వరం వల్ల నీకు కలుగు పుత్రుడు బృహస్పతి అగును. నా వరం వల్ల పుట్టు పుత్రుడు మధ్వరపుత్రకుడగును. అతడు చిరంజీవి అగును. నీ గర్భమున నా అంశ వల్ల అతడు పుట్టును. వరం వలన పుట్టినవాడు, వీర్యం వలన పుట్టినవాడు, క్షేత్రజుడు, పాలకుడు, విద్యను ఉపదేశించడం వలన ఏర్పడు పుత్రుడు, మంత్రం ఉపదేశించడం వల్ల ఏర్పడు పుత్రుడు, తీసుకొనబడిన వాని పుత్రులు 7 విధములుగా ఉంటారు. వారిలో ఇతడు వరం వల్ల పుట్టిన పుత్రుడు. ఈ విధంగా అంగీరసుని భార్యతో శ్రీకృష్ణ పరమాత్మ పలికి తన లోకమగు గోలోకానికి వెళ్ళిపోయెను. ఇట్లు బృహస్పతి శ్రీకృష్ణునికి వరపుత్రుడగును. జ్ఞానీశ్వరులకు సైతం గురువగు పరమాత్మ ఒకప్పుడు పరమశివునికి మృత్యుంజయము అను మహాజ్ఞానాన్ని ఒసగను. ఆ మృత్యుంజయ జ్ఞానాన్ని పొంది పరమశివుడు హిమాలయాల్లో 3 లక్షల దివ్య వర్షాలు తపస్సు చేసెను. దానివల్ల అతడు తనదైన యోగాన్ని, సమస్త జ్ఞానాన్ని, స్వశక్తిని, విష్ణుమాయను, తనకు వాహనమగు వృభసన్వను, త్రిశూలాన్ని, కవచాన్ని, 12 స్వమంత్రాన్ని పొందగలిగాను. ఆ పరమశివుడు కృపామయుడకు శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించగా శివలోకాన శివాను పేరుతో ప్రసిద్ధి నొందిన నారాయణుని శక్తియగు విష్ణుమాయ ఆవిర్భవించింది. ఆ సనాతని సర్వప్రాణుల తేజస్సుతో కూడుకున్నది. ఆ మాయ రాక్షసులనందరినీ చంపి వారి నివాస స్థానాన్ని దేవతలకు ఒసగింది. ఆ దేవి కల్పం యొక్క అంతాన దక్షకన్యగా జన్మించి పరమేశ్వరునికి పత్ని అయింది. ఆమె తండ్రియగు దక్షుడు చేస్తున్న యజ్ఞాన తన భర్తృనిందను సహించలేక యోగశక్తిచే శరీరత్యాగం చేసింది. అటు పిమ్మట ఆమె పార్వతిగా అవతరించి శ్రీకృష్ణుని తప ప్రభావం వల్ల మరలా శంకరునికి భార్య అయింది. శ్రీకృష్ణుడు శంకరునికి గురువు.
బృహస్పతి శంకరునికి గురువగు శ్రీకృష్ణుని వరపుత్రుడు. అందువల్ల దేవతా గురువగు బృహస్పతి శంకరునికి గురుపుత్రుడవుతున్నాడు. దేవేంద్ర, ఈ విధంగా పరమరహస్యమైన బృహస్పతి జన్మ వృత్తాంతం తెలిపితిని అని బ్రహ్మదేవుడనెను. ఓ నారద, పరంపరగా వస్తున్న ఇంకొక సంబంధం కూడా నీకు తెలుపుతాను. దూర్వాస మహర్షి, గరుత్మంతుడు వీరిద్దరూ శంకరాంశ కలవారు. వీరిద్దరూ అంగీరసుని దగ్గర విద్యను అభ్యసించినందువల్ల శంకరుడు అంగీరసుని శిష్యుడైనాడు. బృహస్పతి అంగీరసుని పుత్రుడు కావున శంకరునికి అతడు గురుపుత్రుడయ్యను. లేక దక్షుని యొక్క శాపం వల్ల సతీదేవి దక్షయజ్ఞాన శరీర పరిత్యాగం చేసినప్పుడు శంకరుడు మోహం వల్ల తన జ్ఞానాన్ని తనను మరచిపోయెను. ఆ సమయాన శ్రీకృష్ణుని ప్రేరేపణ వల్ల అంగీరసుడు శంకరునికి వాని స్మరణ కలిగించినందువల్ల నా పుత్రుడగు అంగీరసుడు శంకరునికి గురువగను. అందువల్ల బృహస్పతి స్వయంగా తన బాధను చెప్పుకొనుటకు పరమశివుని దగ్గరకు పోవలను. నీవు కూడా దేవతలందరితో కలిసి సర్వసన్నద్ధుడవై నర్మదా నదీ తీరానికి పొమ్మని బ్రహ్మదేవుడు పలికి ఊరకుండెను. బృహస్పతి బ్రహ్మదేవుని మాటను అనుసరించి కైలాసానికి వెళ్ళగా దేవతాధిపతి అయిన ఇంద్రుడు నర్మదా నదీ తీరానికి పోయెను. ఓం శాంతి శాంతి శాంతి.